రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న పాటి పోచయ్య ఇటీవలే 4/1/2024 రోజున ఉదయం మరణించడం జరిగింది. వారికి 2 కుమారులు ఉన్నారు. ఒక తమ్ముడు, అమ్మ ఉన్నారు. పాటి పోచయ్య భార్య గత 3 సంవత్సరాల క్రితమే అనారోగ్యంతో మృతి చెందగా ఇంటి పెద్ద దిక్కు అయిన పోచయ్య ఇటీవలే మరణించడంతో వీరి కుటుంబం వీధిని పడడానికి కారణమైనందున ప్రభుత్వం వీరిని వెంటనే ఆదుకోవాలని వీరి కుటుంబీకులు వేడుకున్నారు. కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో పిల్లలు దిక్కుచోచని స్థితిలో ఉన్నారు. కాబట్టి రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ లాలా దృష్టికి తీసుకురావడంతో తన వంతు సహాయంగా పోచయ్య పిల్లలకు వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు గుడ్లా శ్రీనివాస్, మర్రి నారాయణరెడ్డి, ముద్రకోల సాయి ప్రేమ్ పాల్గొన్నారు. మరియు ఎవరైనా దాతలు ఉంటే వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని వారి ఫోన్ పే నెంబర్ మరియు గూగుల్ పే నెంబర్ 9866899901 మరియు ఆంధ్ర బ్యాంక్ రాచర్ల బొప్పాపూర్ బ్రాంచ్ అకౌంట్ నంబర్ 23581010012645 IFSC కోడ్ UBIN.08235889 ఇటు నెంబర్లకు దయనీయులు ఎవరైనా ఉంటే వీరికి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని వారి కుటుంబీకులు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. గొల్లపల్లి గ్రామంలో మన పాటి పోచయ్య గత 4 రోజుల క్రితం మరణించడం జరిగింది. అనారోగ్యంతో 1 ఇయర్ నుంచి హెల్త్ బాగాలేక 4 రోజుల క్రితం చనిపోయినాడు. ఈ అనాథ పిల్లలకు అండగా మేము ఉంటామని గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం మరియు మన కాంగ్రెస్ పార్టీ మన కార్యకర్తలం వీళ్ళకు తోడుగా మేము ఉంటామని హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఫినిషన్ లేదు, ఉండటానికి ఇల్లు లేదు, చాలా బీదవాస్తులు. ఖచ్చితంగా మేము పార్టీ తరఫు నుంచి మేము పై అధికారులకు తీసుకెళ్ళి మేము ప్రోత్సహించి వీళ్ళకు అన్ని విధాలుగా ఆదుకుంటామని కోరుతున్నాను. మరియు ఈరోజు లాలాబాయ్ ఆయన తన వంతు సాయం 2000 రూపాయలు ఇచ్చినాడు. నా వంతు సాయం 1000 రూపాయలు ఇచ్చినాను. మరియు ఇంకెవరైనా దాతలు ఉంటే వీళ్ళకు ఈ అనాథ పిల్లలకు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుచున్నాను. ఆపతున్నా కానీ మీ బిడ్డకి ఇది ఆపతున్నదని చెప్పు, నా తరపు సాయం కూడా నేను చెప్తాను. రాచర్ల గొల్లపల్లిలోని శాతవన కాలనీలో పాటి పోచయ్య అనే వ్యక్తి 4 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. మరి గత 2-3 సంవత్సరాల క్రితం వాళ్ళ భార్య కూడా చనిపోవడం జరిగింది. ఈయన కూడా చాలా పేదరికంలో ఉండి అనారోగ్యంతో ఆ డబ్బులు కూడా హాస్పిటల్లో డబ్బులు లేక కూడా చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు 2 పిల్లలు అనాథగా మారడం జరిగింది. మరి అదేవిధంగా తల్లి కూడా ఏంటంటే ఎలాంటి చేతగాని స్థితిలో ఉన్నది. మరి రికార్డు కానీ డొక్కాడని స్థితిలో ఇల్లు ఉన్నది. చూడడానికి ఇల్లు కూడా కరెక్ట్గా లేదు. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే వీరి కుటుంబాన్ని రోడ్డున పడకుండా మరి ఆదుకోవాలని కోరుచున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మరి ఎండి లాలాబాయ్ మరియు సీనన్న మరి గ్రామశాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ సీనన్న కూడా వీరికి ఆర్థిక సహాయం తరవంతగా చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే మరి స్పందించి వీళ్ళ కుటుంబము ఈ రోడ్డున పడకుండా చూడాలని కోరుచున్నాము. మరి అదేవిధంగా వీళ్ళకి సహాయం చేస్తే మన కుటుంబం కూడా రేపు ఫ్యూచర్లో మరి బాగుపడుతుందని ఆ దేవుడు మనకు సహాయ సహకారం అందిస్తానని కోరుచున్నాము. కాబట్టి ఎవరైనా ఉంటే మరి ఫోన్ నెంబర్ ఉందా? నెంబర్ 98 ఈ ఫోన్ పేనా 986668999901 ఈ నంబర్కు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎవరు ఉంటే దాతలు చేయవలసిందిగా కోరుచున్నాము. ఫోటో అనేది కొట్టి మీకు